మహిమాన్విత క్షేత్రం గానగాపూర్ యాత్ర నవంబర్ 27-28 తేదీల్లో ఆసక్తి కలవారు సంప్రదించాల్సిన నెంబర్లు 9849716528 9391381366. ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్తుత్తేశతే పలయా బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మే సర్వకవతికామి దర్శా దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వహ. ప్రజలందరికీ నమస్కారము. శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 డిసెంబర్ మాసం నెల వృషభ రాశి విధి విధానం ఎలా ఉంది అనేది మనం చెప్పబోతున్నాము. కాబట్టి ఈ వృషభ రాశి వాళ్ళకి అదృష్టము, జీవితము, నక్షత్రము, స్థానబలం, కృతికా నక్షత్రము, రోహిణి నక్షత్రము, మృగశిర నక్షత్రము కలిస్తేనే వృషభ రాశి ఫలితాలు. ఈ వృషభ రాశి వాళ్ళకి మెయిన్గా ఈ నెలలో కొన్ని అద్భుతమైన అదృష్ట గడియలు, అద్భుతమైన విధానాలు కొన్ని రాబోతున్నాయి. మరి ఇలా లైఫ్లో కొన్ని జరగనివి కూడా ఇప్పుడు జరిగే టైం అనేది దగ్గరికి వచ్చేసింది. మరి ఇలా జాతక విధానంలో చూసుకుంటే ఒక స్త్రీ వలన చాలా వరకు కొన్ని ఇబ్బందులు అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. ఎందువల్ల అంటే ఒక స్త్రీ వల్ల ఇలా లైఫ్ ఖరాబ్ అయ్యే మార్గం కనబడుతుంది. దానివల్ల కొన్ని ఇబ్బందులు అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. స్త్రీ విశేషాల్లో వచ్చి కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోకుండా ఉన్నట్టుగా అయితే చాలా వరకు ప్రమాదంలో పడే యోగం అనేది కనబడుతుంది. మరి ఈ వృషభ రాశి వాళ్ళకి విద్యారంగంలో చాలా వరకు అభివృద్ధిగా కనబడుతుంది. మరి వ్యాపార ఉద్యోగ విశేషాల్లో చూసుకుంటే వీళ్ళకి ప్రమోషన్లు, మార్పులు, పెద్ద పెద్ద కార్యక్రమాలు కొన్ని అభివృద్ధిగా కావాల్సినవి కూడా వీళ్ళ జాతక విధానాల్లో కొన్ని కనబడుతున్నాయి. మెయిన్గా మరి వీళ్ళకి విదేశాల ప్రయాణాలు కొన్ని కనబడుతున్నాయి. దూరదర్శన ప్రయాణాలు, దూరం వేరే దేశాలు అంటారు కదా, ఫారెన్ ప్రయాణం లాంటి అక్కడ వెళ్ళి విద్యాపరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, బిజినెస్ పరంగా కానీ అక్కడ కొంచెం సెటిల్మెంట్ అయిపోయి లక్ష్మి సంపాదించుకోవాల్సిన యోగ ప్రాప్తి అనేది ఈ వృషభ రాశి వాళ్ళకి చాలా విధానాలుగా కనబడుతుంది. కాబట్టి వీళ్ళు ఎక్కువగా ఆ ఈశ్వరుని ఎక్కువగా పూజించాలి. ఆ ఈశ్వరుని దయ వలన వీళ్ళకి ఉండాల్సిన కష్టాలు, దరిద్రాలు, దోషాలు, అష్టకష్ట దరిద్ర దోష నివారణ పటాపంచలైపోతుంది. కాబట్టి వీళ్ళకి ఎక్కువగా గోమాతను ఎక్కువగా పూజించాలి. గోమాత అంటే మొత్తానికి సమస్త దేవుళ్ళు ఉంటారు. ఆ సమస్త దేవుళ్ళకు పూజించినట్టుగా వీళ్ళు వెళ్ళి గోమాతకు పూజించి వాళ్ళు ఆమె తినాల్సిన రొట్టెలు కానీ, తినే పదార్థము కానీ, ఏదైనా కానీ ఆ విధంగా అనేది ఇస్తే తప్పకుండా మంచి లైఫ్ అనేది వాళ్ళ జాతక యోగంలో అనేది మంచిగా కలిసి వస్తుంది. మనశ్శాంతి అనేది ఉంటుంది, లక్ష్మి నిలబడుతుంది. మరి రియల్ ఎస్టేట్లో కూడా వీళ్ళకి ఊహించని మార్పులు, ఊహించని స్థలాలలో కూడా కొన్ని పెద్దగా డెవలప్మెంట్ కావాల్సినవి కూడా కొన్ని పెద్ద విధానాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. అది కూడా ఇలా జాతకంలో కూడా ఊహించని మలుపులు, ఊహించని విధానాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళకి మెయిన్గా ఎదుటివాడు ఆలోచనలను ఎక్కువగా ఆలోచన చేస్తారు. ఎదుటి వాళ్ళు ఏదైనా చెప్పినా, ఏదైనా చేసినా కూడా అదే కరెక్ట్ అనుకుంటారు. దానివల్ల వీళ్ళు చాలా దెబ్బతినిపోతుంటారు. వీళ్ళకి కెరీర్లో చాలా ఇబ్బంది అయిపోతుంటుంది. ఎందువల్ల అంటే ఎవరో చెప్పిన మాటలు, ఎవరో చెప్పిన విధానము మన కళ్ళ ముంగల చూసిందే మనం ఆలోచించాలి. కానీ ఎవరో చెప్పింది మనం ఆలోచించి దాని గురించి మూవ్ అయితే చాలా వరకు ఇబ్బందులు అయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి ఇప్పుడు టయాలు కూడా కొంచెం అనుకూలంగా లేదు, మనసు కూడా కొంచెం కరెక్ట్గా ఉండలేదు, లక్ష్మి అనేది నిలబడుతలేదు. ఏ కార్యక్రమం చేసినా కూడా ఆ కార్యక్రమం చేతికాడికి వచ్చి చేజారిపోతుంది. ఎవరు నమ్మినా కూడా సుఖం లేని పరిస్థితుల్లో అయిపోతుంది. మరి గ్రహ ప్రభావం కూడా ఎక్కువగా ఉంది. మరి ఆ గ్రహ ప్రభావం వల్ల మీ కుటుంబంలో ఒకరు కాకపోతే ఒకరికి మనసు అనేది శాంతం అనేది ఉండదు. శాంతం అనగా ఒక అండర్స్టాండింగ్ అనేది ఉండదు. మీ ఇంట్లో బాబు ఒక రకం, అమ్మాయి ఒక రకం, భార్య ఒక రకం, భర్త ఒక రకం, ఆ విధానాలుగా మీ ఇంట్లో 4 బుద్ధులు, 5 ఆలోచనలు, 11 విధానాలు, కూర్చుంటే కుందేలు బుద్ధి, లేస్తే లేడు బుద్ధి, పండుకుంటే పాము బుద్ధి, ఆ విధంగా కొన్ని విధానాలు మీకు ఎదురవుతున్నాయి. మీకు అలా ఎదురు కాకోకుండా ఉండాలి అంటే
మీ మీద ఎవరో చేసిన కొన్ని చెడు ప్రయోగాలు మీ మీద ఎవరెవరో చేశారో ఆ చెడు ప్రయోగాలకి శాంతం చేయించుకోవాలి. ఆ చెడు ప్రయోగాలకి మీరు శాంతంగానే చేయించుకున్నట్టుగైతే మీ మీద ఉండాల్సిన ఆ దరిద్ర దోష నివారణ అనేది పోతుంది. మళ్ళీ మీకు పెద్ద పెద్ద కార్యక్రమాలు మొదలవుతాయి. లక్ష్మి నిలబడుతుంది. చేసే కార్యక్రమాలు ముందుకు వస్తాయి. మరి మీరు ఏ కార్యక్రమం అనుకుంటున్నారో ఆ కార్యక్రమాల్లో మీరు తప్పకుండా ఆ భగవంతుడు దయ వల్ల మీరు తప్పకుండా అనుకున్నది అనుకున్నట్టుగా తప్పకుండా మీరు పూర్తి చేయగలుగుతారు. ఆ లక్ష్మీదేవత అనేది మీకు వనకూడుతుంది. చేసే కార్యక్రమాలు అనేది మీకు జయప్రదం అయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఏ పని అనుకున్నా కూడా పెద్దవాళ్ళ ఆశీర్వాదం మీరు తీసుకోవాలి. ఆ పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోకుండా మీ సొంత నిర్ణయాలతో మీరు పోతే చాలా వరకు ప్రమాదం అయ్యే మార్గాలు ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి మెయిన్గా మీరు చేయాల్సిన పూజా విధానం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆ స్వామి పూజా కార్యక్రమం మీరు చేసినట్టుగా అయితే మీ మీద ఉండాల్సిన అష్టదరిద్రం పోతుంది. లక్ష్మి నిలబడుతుంది. మనశ్శాంతిగా ఉంటుంది. మరి మీరు ఏ కార్యక్రమం చేసినా కూడా తప్పకుండా అభివృద్ధి అయ్యే మార్గాలు అనేది మీ జాతక విధానాల్లో కనబడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు మీ టయాలు కూడా అంత అనుకూలంగా లేవు. ఎందువల్ల అంటే మీరు ఒకటి అనుకుంటే ఇంకోటి అవుతుంది. చేతికాడకు వచ్చిన పనులు చేజారిపోతున్నాయి. నమ్మకున్న వాళ్ళు మీకు ఇబ్బంది పెడుతున్నారు. మీకు ఏ కార్యక్రమం చేసినా కూడా ఇప్పుడు దరిద్ర గ్రహాలు మిమ్మల్ని తిప్పుతున్నాయి. ఎందుకంటే శనిగ్రహాలు ఆ శనిగ్రహాలు మీ మీద నుంచి వెళ్ళిపోయే మార్గం అనేది మీరు చేస్తే కానీ మీ మీద ఉన్న దరిద్రాలు పోతాయినానా. మైండ్ బాగుంటుంది. లక్ష్మి నిలబడుతుంది. చేసే కార్యక్రమాలు ముందుకు వస్తాయి. మీరు ఏ కార్యక్రమం అనుకున్నా కూడా ఆ కార్యక్రమాలు తప్పకుండా అభివృద్ధి అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు మీ జాతకం విధానాల్లో చూసుకుంటే నల్లటి వస్త్రములు ఎక్కువగా ధరించకూడదు. బ్లాక్ డస్ట్ అంటారు. కాబట్టి అయ్యప్ప స్వామి మాలా కార్యక్రమం వేసినప్పుడు వేసుకోవచ్చు. ఎందుకంటే మనం అది మాల వేసుకొని అది పూజా కార్యక్రమం చేసి మళ్ళీ దాన్ని వదిలేస్తాం కదా, గంగలో వదిలేస్తాం కదా. అదేవిధంగా మీరు చేయాల్సిన విధం కూడా ఆ నల్లటి వస్త్రములు మీరు ధరించొద్దు. ముగ్గురు కలిసి ప్రయాణాలు కానీ వ్యాపారాలు కానీ బిజినెస్ కానీ ఏది చేసినా కూడా ముందే మీ ప్లానింగ్ మీ ఐడియాలు ఎవరికి చెప్పి చేయొద్దండి. కాబట్టి మీరు గత సంవత్సరంలో పడ్డ బాధలు విధానాలు కాకోకుండా ఇప్పుడు మీకు మంచి మంచి పనులు మంచి మంచి కార్యక్రమాలు పెద్ద పెద్ద విధానాలు మీకు రాబోతున్నాయి. ఆ భగవంతుడు దయ వల్ల మీకు ఆ లక్ష్మి మీకు కలిసి ఉండి మనశ్శాంతిగా ఉండి విజయవంతం అనేది ఉండాలంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టుకైతే మీ పేరును బట్టి మీ జాతకాన్ని బట్టి ఎలా ఉంది ఏమిటా అనేది జాతక గణిత చక్రం వేసి మేము చూసి అన్ని విషయాలు చూసి చెప్తాం. సర్వో జనా సుఖినో భవంతు.